ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలందరికీ మరియు భారతదేశ పౌరులందరికీ ఆగస్ట్ 15 సందర్భంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా GUSM ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ తరపుని సిఇఓగా మీకందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు 15 సందర్భంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినాన్ని 80వ సంవత్సరంగా జరుపుకుంటున్నాం. ఇందును బట్టి మరి మీకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియచేస్తున్నాం. మేము ఈ GUSM ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ తరపుని స్టడీయింగ్ అబ్రాడ్ MBBS స్టడీస్ కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, జార్జియా, రష్యా, UK, USA, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఈ టాప్ 5 కంట్రీస్ అన్నీ కూడా మేము MBBS చదువుట కొరకు, అలాగనే మరి MSc పీజీలు చేయటం కొరకును, అలాగే మెడిసిన్ పీజీ చేయడం కొరకును కూడా మీ కంట్రీస్ పంపిస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క సంస్థ అయినటువంటి GUSM ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ తరపు నుంచి కిర్గిస్తాన్ దేశంలో ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ, అటు రీతిగానే ఏషియన్ మెడికల్ యూనివర్సిటీ, అటు రీతిగానే కిర్గిజ్ ఉజ్బెక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అటు రీతిగానే మేము తదితర యూనివర్సిటీస్కి కిర్గిస్తాన్ దేశంలో బిస్కేక్, ఓస్ అనే ప్రాంతాల్లో, క్యాంట్ అనే ప్రాంతాల్లో యూనివర్సిటీస్కి మేము పంపిస్తున్నాం. కజకిస్తాన్లో కాక్స్తో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ, మరియు KRMU యూనివర్సిటీ, మరియు తదితర యూనివర్సిటీస్కి మేము MBBS చదువుల నిమిత్తమై విద్యార్థులను పంపుతున్నాం. అలాగనే ఉజ్బెకిస్తాన్లో టాస్కాంట్ ఏరియా, అలాగనే ఫర్గానా ఏరియా, ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ అండ్ హెల్త్ అనేటటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీకి పంపుతున్నాము. మ్యాపర్ అనేటటువంటి ప్రైవేట్ యూనివర్సిటీకి కూడా పంపుతున్నాం. ఉజ్బెకిస్తాన్కి మాకు ప్యాకేజ్ సిస్టమ్ కూడా కలదండి. అలాగనే మరి కజకిస్తాన్కి కూడా ప్యాకేజ్ సిస్టమ్ కలదు, కిర్గిస్తాన్కి కూడా ప్యాకేజ్ సిస్టమ్ కలదు. అటు రీతిగానే జార్జియాలో CUE అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ యూరప్ అనేటటువంటి మన తెలుగు వాళ్ళు నిర్వర్తిస్తున్నటువంటి యూనివర్సిటీకి పంపుతున్నాం. అలాగనే అకాకి యూనివర్సిటీకి కూడా పంపిస్తూ ఉన్నాం. అటు రీతిగానే యూరోపియన్ యూనివర్సిటీకి కూడా పంపిస్తున్నాం. అటు రీతిగా మరి 4 కంట్రీలు పంపిస్తూ, మరియు రష్యా కంట్రీ కూడా మేము చేస్తున్నాం. రష్యా కంట్రీలో సెవెన్స్టోపోల్ అనేటటువంటి ఏరియాలో సెవెన్స్టోపోల్ మెడికల్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ మేము రష్యాలో యూనివర్సిటీకి పంపిస్తున్నాం.
ఈ అన్ని యూనివర్సిటీల్లో మేము పంపించేటటువంటి యూనివర్సిటీల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ సెపరేట్ హాస్టల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ ప్లస్ క్లాస్ రూమ్స్ అన్ని కూడా ఇన్ క్యాంపస్లోనే కలిగి ఉండడం మనకి చాలా ప్లస్ పాయింట్. అలాగనే ఇంచుమించు ఈ కంట్రీని బట్టి, యూనివర్సిటీస్ని బట్టి మా దగ్గర యూనివర్సిటీల వరకు టోటల్ అన్ని కలుపుకొని 24 లక్షల నుండి 42 లక్షల వరకు కూడా మా దగ్గర ఫీజులు యూనివర్సిటీ వరకు కలిగి ఉన్నాయి. అలాగనే మరి జార్జియాకి మేము వచ్చేసరికి ఈ పిల్లలు జార్జియాకి వెళ్ళాలంటే యూనివర్సిటీ వరకు 42 నుంచి 45 లక్షల వరకు అవుతుంది. మిగతా ఖర్చులన్నీ ఉంటాయి. అలాగే ఫ్లైట్ టికెట్స్ పేరెంట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది అన్ని యూనివర్సిటీస్కి కూడా. మరి అటు రీతిగానే మేము ఈ ప్యాకేజెస్ అంతా కూడా ఒక బడ్జెట్ ఇస్తాం. మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని సంప్రదించినట్లయితే. అలాగనే మా దగ్గర జాయిన్ అయింది మొదలుకొని, మొదటి సంవత్సరం మొదలుకొని చివర FMGE నెక్స్ట్ ఎగ్జామ్ రాసినంత వరకు కూడా క్వాలిఫై సర్టిఫికెట్ తీసుకొని, అలాగనే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకొని ఇండియాలో సెటిల్ అయినంత వరకు కూడా మా బాధ్యత మేము నిర్వర్తిస్తూనే ఉంటాం. విద్యార్థులతో కూడానే ఉంటాం. అన్ని విషయాల్లో మేమే సపోర్ట్ చేసి వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా మేము సహకరించి ముందుకు నడిపిస్తాం. తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల్ని డాక్టర్లు చదివించాలి, ఏ విధంగా వీళ్ళ యొక్క భవిష్యత్తుని నిలబెట్టాలి అనేటటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా GSM ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ని సంప్రదించండి. మీకు మంచి ఆలోచనలు చెప్తాం, ఖచ్చితమైనటువంటి బడ్జెట్ ఇస్తాం. ఆ బడ్జెట్ ప్రకారంగా మీరు వెళ్ళొచ్చు. అలాగనే మరి మన ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంటు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి, అంటే స్టడీ ఇన్ అబ్రాడ్కి 15 నుంచి 20 లక్షలు స్కాలర్షిప్ సపోర్ట్ చేస్తుంది. ఇది తిరిగి మరలా కట్టవసరం లేదండి. అలాగే అంబేద్కర్ పేరు మీద కూడా మరి మనకి స్కాలర్షిప్స్ ప్రభుత్వం అందిస్తుంది. కనుక అందరూ కూడా ఈ విషయాల్లో గమనించి ఆలోచన చేసి ముందడుగు వేయాలని మనం చేస్తున్నాం. ఒక 40 లక్షలు లేకపోతే 35 లక్షలు ఉందనుకోండి, ఒక 30 లక్షలు అవుతుందనుకోండి, ఒక 15 లక్షల నుంచి 20 లక్షల స్కాలర్షిప్ వచ్చినప్పుడు మరి ఇంకొక 15 లక్షలు లేక 20 లక్షలు మీకు ఇంకా తక్కువ వస్తుంది. అప్పుడు ఆ యొక్క అమౌంట్కి మీరు డైరెక్ట్గా ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకొని పిల్లల్ని చదివించుకోవచ్చు. దానికి కావలసినటువంటి ఫైల్ అంతా కూడా మేము చెప్తాం. అలాగే స్కాలర్షిప్కి కావాల్సినటువంటి ఫైల్ అంతా కూడా మేము చెప్తాం, మేము నడిపిస్తాం. మీరు చక్కగా మాకు సహకరించినట్లయితే, మా ద్వారా మీరు జాయిన్ అయినట్లయితే మేము మీకు స్కాలర్షిప్, ఇటు ఎడ్యుకేషన్ లోన్ కూడా మేము మిమ్మల్ని నడిపించి మీ కళలను నెరవేర్చి, మీ పిల్లల యొక్క అంబిషన్ నెరవేర్చి, మీ పిల్లల యొక్క జీవితాలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది మేము తోడుగా ఉంటామని ఈ దినాన మీకు మాటిస్తున్నాం, మనవి చేస్తున్నాం. రండి, తక్కువ సీట్లు కలిగి ఉన్నటువంటి, తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని మీరు ఎంచుకోండి, చక్కగా చదివించండి, పిల్లల భవిష్యత్తును నిలబెట్టండి. ఎడ్యుకేషనల్గా మీకు ఎటువంటి అవరోధం రాకుండా మేము అన్ని విషయాలు చక్కదిద్ది సరిదిద్దుతాం. GSM ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ ఈ సమయంలో తల్లిదండ్రులను, రియల్ అయినటువంటి విద్యార్థులను
ఎంబీబీఎస్ చదువుట కొరకై మేము ఆహ్వానిస్తున్నాం. మళ్ళీ ఇది అనే కాకుండా మరి అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, అలాగే జర్మనీ కానీ, అలాగనే మరి న్యూజిలాండ్ కానీ, కెనడా కానీ, మరియు యూకే కానీ, ఈ ప్రాంతాలలో ఈ టాప్ 5 కంట్రీస్లో కూడా మరి ఎంఎస్సి పీజీలు చేయడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా అంటే మంచి ఇంజనీర్స్గా స్థిరపడడానికి అన్ని విషయాల్లో కూడా మేము కూడా సహకరించి ఆ విషయాల్లో కూడా మేము విద్యార్థులను ఆ కంట్రీస్కి పంపడానికి సిద్ధపడి ఉన్నాం. ఎంబీబీఎస్ పీజీ కోర్సు కూడా ఈ కంట్రీస్కి పంపిస్తాం. పిల్లలందరూ భవిష్యత్తు కొరకు మేము సర్వీస్ ఇచ్చి తక్కువ మార్జిన్లో మేము సర్వీసింగ్ ఛార్జీలు తీసుకుంటూ కూడా మేము ముందుకు వెళ్తున్నాం. మీకు అందరికీ నమస్కారం.